హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతికి అయితే వెళ్తున్నామండి షాపింగ్ చేయడానికి. ఇంకా ఈ షాపింగ్ ఎందుకంటే మా బన్నీకి పేరు పెట్టడానికి స్వామి అయితే ఒక డేట్ ఫిక్స్ చేశాడనమాట. ఇంక ఇక్కడైతే ఆర్యన్ అయితే హాయ్ చెప్తున్నాడండి. ఇంక ఇక్కడ బన్నీకి అయితే స్నానం చేయించేసి పడుకోబెట్టేసామన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ మా అమ్మ తినడానికి సేమియా ఉప్మా చేసింది. ఇంకా మేమైతే అట్లా నేను మా అమ్మ తినేసాము. ఇంకా అట్లనే ఆర్యన్కి కూడా కొంచెం తినిపించాను. వాడైతే ఎక్కువ తినలేదండి. సో ఇంకా మేమైతే ఇక్కడ రెడీ అయిపోయి తిరుపతికి అయితే బయలుదేరేస్తున్నాము. ఇక్కడ మాకైతే స్వామి 2 డేట్లు అయితే చెప్పాడండి. ఈ 2 రోజులే బాగున్నాయి, మళ్ళీ అయితే రోజులు అసలు బాగాలేదు అని చెప్పి ఇక్కడ మేమైతే ఆ 2 రోజుల్లో ఒక రోజునైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు అయితే త్వరలోనే ఉందండి, టైం కూడా ఎక్కువ లేదు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఫస్ట్ అయితే బట్టలు, ఇంకా అట్లనే బన్నీకి బ్యాంగిల్స్, కాళ్ళకి గొలుసులు తీసుకోవాలని చెప్పనేసి ఇక్కడ తిరుపతికి అయితే బయలుదేరుతున్నామండి. చిన్న షాపింగే, బట్ కానీ బట్టలు మెయిన్ కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా ఫస్ట్ అయితే బట్టలు షాపింగ్ అది చేస్తున్నాము. ఇంక ఇక్కడ మా చెట్లో రోజా పూలు వచ్చాయండి, చిట్టి రోజాలు. ఇంకా అదైతే కోసుకొని పెట్టుకో అని చెప్పనేసి మా అమ్మ అయితే చెప్పిందనమాట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లా ఒక పువ్వు అయితే కోసేసుకొని తల్ల అయితే పెట్టేసుకొని ఇంకా మేమైతే బస్సు అయితే ఎక్కేసామండి. బస్సు కూడా చాలా టైం పట్టింది బస్సు రావడానికి. ఇంకా అట్లా చాలాసేపు నిలబడుకున్న తర్వాత మాకైతే ఒక బస్సు అయితే దొరికిందనమాట. ఇంకా అట్లా ఆ బస్సు ఎక్కేసి ఇంకా మేమైతే తిరుపతికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి. కొద్దిసేపు రిలాక్స్ అవుదాము, ఇంకా అట్లనే బన్నీకి ఫీడింగ్ అది చేసి తర్వాత వెళ్దామని చెప్పనేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా బన్నీకి ఫీడింగ్ అది ఇచ్చి పడుకోబెట్టేస్తాను. ఇంకా నేను మా అమ్మ అట్లా కొద్దిసేపు రిలాక్స్ అవుదామని చెప్పనేసి కొద్దిసేపు పడుకున్నామన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఆర్యాకి ఆకలి అవుతుందండి. ఇంకా వాడికైతే అట్లా కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చి తినిపిస్తున్నాను అనమాట. ఇంకా బన్నీ కూడా లేచేసాడు చూడండి. వీడైతే అసలు బస్సులో మేము బస్సు ఎక్కినప్పుడు పడుకున్నాడు, బస్సు దిగిన తర్వాత లేచాడండి. ఇంక ఇంటికి రాగానే పాలు అది ఇవ్వగానే వాడు మళ్ళీ ఇట్లా ఆడుతున్నాడు అనమాట. బస్సులో ఏడిస్తే ఎట్లా పాలు ఇవ్వడానికి అని చెప్పనేసి చాలా టెన్షన్ పడ్డాను. బట్ కానీ ఏం ఏడవలేదండి. ఇంకా అందులో సీట్లు కూడా లేవు, ఎందుకంటే మేము మార్నింగ్ 9కి అట్లా బయలుదేరాము. ఇంకా అప్పుడైతే కాలేజ్ పిల్లలు వాళ్ళంతా ఉంటారు కదా బస్సులో. సో దానివల్ల బస్సులో ఫుల్ రష్. ఇంకా అట్లా బస్సులో అయితే మేము వచ్చేస్తాము ఇంటికి. ఇంకా అట్లా కొద్దిసేపు ఇంటి దగ్గర రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అయితే బన్నీకి కాళ్ళకి పట్టీలు, ఇంకా అట్లనే చేతికి గాజులు తీసుకోవాలని చెప్పనేసి ఇక్కడ జ్యువెలరీ షాప్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా జేపీలో కలెక్షన్ బాగుంటుందని చెప్పనేసి ఇక్కడికైతే వచ్చాము. ఇంక ఇక్కడికైతే వచ్చాము, కానీ బన్నీ సైజ్ అయితే లేవంట. కాళ్ళకి పట్టీలు, మళ్ళీ చేతికి గాజులు అయితే ఉన్నాయని చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి వద్దులే 2 ఒకే చోట తీసుకుందామని చెప్పనేసి జిఆర్టీలో అయితే తీసుకున్నామండి. ఇంకా అక్కడైతే వీడియో అయితే తీయలేదు. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి నేనైతే వీడియో తీయలేదండి. ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందనమాట. ఇంకా తినడానికైతే పక్కనే నెల్లూరు మెస్ అంట, జిఆర్టీ షాప్ పక్కనే ఉంటుందండి. ఇంకా ఫుడ్ అయితే అక్కడ బాగుంటుందని చెప్పనేసి అక్కడైతే అందరూ చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇంక ఇక్కడికి రాగానే ఆర్యన్కి సెల్లులో బొమ్మలు పెట్టిస్తేనే తింటానని చెప్తున్నాడు అనమాట. ఇంకా వాడికి అందుకోసం అని చెప్పనేసి అట్లా సెల్లులో అయితే బొమ్మలు పెట్టించానండి, కోకోమిలను. ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి చపాతీ అయితే తీసుకునిందండి. ఇంకా ఇక్కడ రైస్ కూడా అయిపోయిందంట మేము వచ్చే టయానికి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా అమ్మ చపాతీ తీసుకుంది. ఇంకా నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. ఇంకా ఆర్యన్ వచ్చేసి ఆమ్లెట్ తింటానని చెప్పంటే ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాడికి అట్లా ఆమ్లెట్ తీసుకున్నాను అనమాట. ఇంకా వాడైతే అట్లా సెల్లులో కోకోమిలియన్ చూస్తూ ఉంటే నేనైతే తినిపించేస్తాను. ఇంకా నేను తిన్న తర్వాత మా అమ్మ అయితే తిన్నదండి, ఎందుకంటే బన్నీని పట్టుకొని తినడానికి కష్టం కదా. ఇంకా అందుకోసం అని చెప్పనేసి నేను తిన్న తర్వాత మా అమ్మ అయితే తినింది. ఇంకా మేము తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఆ రోజు అయితే నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇక్కడ నాకు ఇంకా అట్లనే బన్నీకి ఆర్యాకి బట్టలు తీసుకోవడానికి సిఎంఆర్ షాప్కి అయితే వచ్చేసాను. ఇంకా మా అమ్మ అయితే లేదు, మా అమ్మ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి ఏదో పని ఉందని చెప్పనేసి అక్కడికైతే వెళ్ళిందనమాట. ఇంకా ఆర్యన్ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. వాడిని నేను పట్టుకుంటాను, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకోరా అని చెప్పనేసి చెప్పాడనమాట. ఇంకా నేను బన్నీ అయితే ఇక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడ జస్ట్ షాప్ అయితే ఓపెన్ చేశారంతే. ఇంకా ఫస్ట్ మేమే వచ్చామన్నమాట. ఇంకా నేనైతే ఇట్లా బన్నీని ఎత్తుకొని షాప్ చేస్తా అంటే అక్కడ ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళైతే బన్నీని తీసుకొని మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళి శారీని సెలెక్ట్ చేసుకోబోమ్మా అని చెప్పారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఏదో ఆఫర్ ఉందని చెప్పనేసి అట్లా చూశాను. ఇంకా నాకైతే అక్కడ ఏం నచ్చలేదండి. ఇంకా
ఇంకా వచ్చేసి ఇక్కడైతే నాకు ఇక్కడ చూపిస్తున్నారు శారీస్. ఇంకా నేనైతే వీటిలో కొన్ని శారీస్ని అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా వాటిల్లో ఏదో ఒకటి తీసుకుంటానమాట. ఇంక ఇక్కడ చూడండి, బన్నీని ఎత్తుకుంటే వాడు అస్సలు ఉండడం లేదండి. ఇట్లా కింద పడుకోబెడితేనే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇలా టేబుల్ పైన అయితే టవల్ వేసి పడుకోబెట్టాను అనమాట. ఇంక ఇక్కడ శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇంకా నాకు ఏ శారీ తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదనమాట. ఇంకా నేనైతే ఈ 2 శారీస్ తీసి పక్కన పెట్టాను. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందామనేసి. ఇంకా నాకైతే ఈ 2 కలర్స్ లేవని చెప్పనేసి ఈ 2 శారీస్ని పక్కన తీసి పెట్టాను. ఇంకా వాటిని కట్టి చూపిస్తామని చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా కట్టి చూపించారండి. కొన్ని శారీస్ మనకి చూడడానికంటే కూడా కట్టుకొని చూస్తే చాలా బాగా తెలుస్తుంది కదా వాటి లుక్ ఎట్లా ఉంది ఏమి అనేసి అని. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడైతే ఒక శారీ కట్టి చూపించారు. తర్వాత ఇంకొక శారీ కట్టి చూపించారండి. తర్వాత వచ్చేసి ఇంకొక శారీ చూద్దామని చెప్పనేసి ఈ శారీ కూడా కట్టారనమాట. నాకైతే 3 శారీస్ నచ్చాయి. బట్ కానీ 3 తీసుకోలేను కదా, ఏదో ఒకటే తీసుకోవాలి అని చెప్పనేసి నేనైతే ఒక శారీని అయితే తీసుకున్నాను. మీరు గెస్ చేయండి ఆ 3 శారీల్లో నేను ఏ శారీ తీసుకున్నానని చెప్పనేసి. ఇంకా నేను తీసుకున్న తర్వాత ఇక్కడ బన్నీకి ఇంకా అట్లనే ఆర్యాకి కూడా షాపింగ్ చేద్దామని చెప్పనేసి కిడ్స్ వేర్లకి అయితే వచ్చానండి. ఇంకా ఇద్దరికి ఒకటేలాగా చూద్దామని చెప్పనేసి చూస్తున్నాను. ఇంకా ఇద్దరికి ఒకటే డ్రెస్ అయితే కుదరలేదండి. సర్లే ఒకే కలర్ అయినా తీసుకుందామని చెప్పనేసి ఇంకా ఇద్దరికి ఒకే కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి చాలా బాగుందండి కలెక్షను. బట్ కానీ బన్నీ సైజ్ అయితే లేదండి. ఇంకా వాడికైతే రామ్రాజ్లో చాలా సాఫ్ట్గా ఉండేటివి తీసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా చాలా బాగుందిలేండి. సో ఇంకా అట్లా తీసేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా చూడండి బన్నీ కూడా పడుకునేసాడు. అసలు తిరుపతిలో ఎండలు మామూలుగా లేవండి. అసలు నాకైతే అసలు చుక్కలు కనిపించాయి పగలే. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇంకా అవి తీసేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఇంటికి రాగానే చూస్తున్నాను. ఎంత షాప్లో చూసినా మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా చూసేసిన తర్వాత వంట చేద్దామని చెప్పనేసి ఇంకా అక్కడ వచ్చేసి ఒక పక్క రైస్ పెట్టాను, ఇంకొక పక్క వచ్చేసి పుదీనా అయితే వేయిస్తున్నానండి, పుదీనా పచ్చడి చేయడానికి. ఇంకా ఇక్కడ చూడండి పల్లీలు అవి వేయించేసాను. ఇక్కడ వచ్చేసి వంట అయితే నేనే చేస్తున్నానండి. మా అత్త వచ్చేసి ఊరికి వచ్చారనమాట. ఇంకా బన్నీకి పేరు పెట్టేసిన తర్వాత మళ్ళీ తిరుపతికి వస్తాను అని చెప్పనేసి చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంకా అత్త అయితే ఊర్లో ఉన్నారనమాట. ఇంకా ఇక్కడైతే నేనైతే ఒక పక్క రైస్ అయితే ఉడుకుతుంది, ఇంకొక పక్క పుదీనా శనగ్గింజలు అవి వేయించేసి పచ్చడి అయితే చేసేసానండి. ఇంకా తర్వాత ఫుల్గా ఆకలి అయిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా ఫస్ట్ అయితే నేనైతే పెట్టేసుకొని తింటున్నానండి. అసలు ఈ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ ఆకలి అయితే బాగా అయిపోతుందండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా వెంటనే తినేస్తున్నాను. మా హస్బెండ్ కూడా రాలేదు ఇంకా. బట్ కానీ నాకైతే ఆకలి అయిపోతుందని చెప్పనేసి అట్లా తినేసాను. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చారు. ఇంకా అట్లనే మా అమ్మ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళు కూడా తినేసి ఇంకా మళ్ళీ మేమైతే ఊరికైతే రిటర్న్ అయిపోతున్నామండి. ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళి ఆ శారీకి బ్లౌజ్ అది కుట్టించుకోవాలి, చాలా పని ఉందండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా మళ్ళీ నేనైతే బయలుదేరేసామండి ఊరికైతే. ఇంక ఇక్కడ చూడండి ఆర్య వాళ్ళ డాడీ కావాలని చెప్పనేసి ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి. ఇప్పుడు నేను మా అమ్మ ఇంకా అట్లనే ఆర్య బన్నీ అయితే ఊరికైతే బయలుదేరేసాము. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. అసలు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని బస్సులో రావాలంటే చాలా కష్టం అసలు. ఇంకా నా ముఖం చూడండి ఎట్లా అయిపోయిందో, ఫుల్ టైర్డ్ అయిపోయానండి. ఇంకా బన్నీకి సిల్వర్ షాపింగ్ ఏం చేశానో చూపిస్తాను చూడండి. ఇంకా అసలు వెండి ఇప్పుడు కాస్ట్ చాలా ఉందండి. అసలు 92 రూపీస్ అంట 1 గ్రాము. ఇంకా ఆర్యాది కొంచెం పాతది ఉండిందనమాట. ఇంకా అది వేసేసి ఇట్లా బన్నీ కోసం చిన్న గొలుసులు ఇంకా అట్లనే చేతికి గాజులు అయితే తీసుకున్నాను. సో ఇంకా ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయండి. ఇవి కూడా బన్నీకి సైజు చాలా పెద్దవిగానే అనిపిస్తున్నాయి. ఇంకా లాస్ట్ సైజు ఇవే అంట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి వీటిని అయితే ఇట్లా తీసేసుకున్నానండి. ఇవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీటి కోసమే అండి తిరుపతికి వెళ్ళొచ్చింది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.